అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన షిమ్లాలో ఉన్నాను. జాకు టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మనం జాకు టెంపుల్కి వెళ్ళే ముందర నా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉన్నాను. డెహ్రాడూన్ రావడానికి కారణం ఏంటంటే నేను బైక్కి సర్వీసింగ్ అయితే చేయించుకుందాం అనుకున్నాను. అందుకనేసి నేను డెహ్రాడూన్ అయితే రావాల్సి వచ్చింది. లేదంటే నేను డైరెక్ట్గా షిమ్లా అయితే వెళ్ళిపోయేవాడిని. నా బైక్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను షిమ్లా అయితే స్టార్ట్ అవుతున్నాను. నాకు షిమ్లా ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను వెళ్ళేసరికి మినిమం 6 hours అయితే చూపిస్తుంది జర్నీ. మొత్తం మనకి డెహ్రాడూన్ నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం మనకి ఘాట్ రోడే ఉంటుంది. 150 కిలోమీటర్స్ వరకు మొత్తం ఘాట్ రోడే అనమాట. రూట్ అయితే చాలా బాగుంటది. మనం ఇప్పుడు లేట్ చేయకుండా షిమ్లా అయితే స్టార్ట్ అయిపోదాం పదండి. అసలు చూడండి, చాలా బాగుంది. ఇటు సైడ్ మాత్రం దూరంలో మనకి కొండలు కనపడుతున్నాయి కదా, వీడియోలో కనపడుతున్నాయి నాకైతే తెలియదు కానీ దూరంలో అయితే చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. 5 hours 7 minutes అయితే చూపిస్తుంది షిమ్లాకి. నియర్లీ మనకి ఇక్కడ నుంచి 190 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ సైడ్ రోడ్ అనేది కొంచెం వర్క్ అయితే జరుగుతుంది, అందుకే వెహికల్స్ ని ఈ సైడ్ అయితే వదిలారు. ఇక్కడ మళ్ళీ నేను లెఫ్ట్ అయితే తీసుకోవాలి. షిమ్లా లెఫ్ట్ అని ఉంది. మనకి ఇక్కడ ఢిల్లీ నుంచి రైడర్ ఎవరో ఉన్నారు, అంకుల్. అతని ఏజ్ నియర్లీ ఒక 46 or 56 ఉంటాయి. అంత ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు అతను. చూడండి, మళ్ళీ రైడ్ కి వచ్చారు. ఫైనల్లీ మనం షిమ్లా రూట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. రోటరీ క్లబ్ నహాన్ వెల్కమ్స్ యూ అంట. మనం షిమ్లా ఘాట్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తం మనకి ఫుల్ ఘాటి ఇక్కడ నుంచి. చూడండి, మనం నియర్లీ ఒక 150 కిలోమీటర్స్ ఆర్ 120 కిలోమీటర్స్ వరకు ఇంతే ఘాట్ రోడ్ లో ప్రయాణమే ఉంటది. మనకి కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. కొంచెం వచ్చేవాళ్ళు చూసుకొని రండి, ఎందుకంటే మనకి రోడ్లు అయితే చాలా చండాలంగా ఉన్నాయి. ప్యాత్ హోల్స్ ఉన్నాయి. కొంచెం దూరం వరకు బానే ఉంటది, కొంచెం దూరం వరకు అయితే ప్యాత్ హోల్స్ అయితే ఉంటాయి. నాకు ఈ ఘాట్ రోడ్ చూస్తే నాకు మొత్తం కేరళ గుర్తు వస్తుంది. నేను కేరళ శబరిమల వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాంటి ఘాట్ రోడే తగిలింది నాకు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే గుర్తొస్తుంది, కేరళ ఎక్స్పీరియన్స్. మొత్తం ఘాట్ ఇటు చాలా బాగుంటది. అసలు పాము మెలకల కన్నా దారుణంగా ఉన్నాయి. చూడండి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో, చాలా టర్నింగ్స్ ఉంటాయి. మెలకలు ఉంటది రోడ్ అంతా. మనకి ఇట్లా టర్నింగ్స్ దగ్గర ఏంటి అంటే ప్యాత్ హోల్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా టైర్ వెళ్ళి దాంట్లో పడిందంటే మాత్రం, ఇలా టర్నింగ్ తిరిగేటప్పుడు ప్యాత్ హోల్ లో పడిందంటే మాత్రం ఇంకంతే, అక్కడే పడిపోతాను నేను. ఈ వెయిట్ మీద నాకు చాలా వెయిట్ ఉంది. బ్యాక్ సైడ్ లగేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్నగా అయితే వెళ్తున్నాను. మొత్తం ఘాట్ రోడ్ అయ్యేసరికి చాలా సేపు పడుతుంది వెళ్ళడానికి. చూడండి, ఎవరో ఛత్తీస్గఢ్ CH అని చెప్పి నెంబర్ ప్లేట్ అయితే ఉంది. లేడీ అయితే డ్రైవ్ చేస్తున్నారు వెహికల్ ని. వాళ్ళు కూడా షిమ్లానే అనుకుంటా. బ్రో ఏదో రూట్ చెప్తున్నాడు వాళ్ళకి. ఎందుకు బ్రో షో చేస్తావు? అలా షో చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ షిమ్లా వెళ్ళే రూట్ లో చూడండి, నేను ఇంకా షిమ్లా వెళ్ళలేదు. నాకు ఇక్కడ నుంచి షిమ్లాకి ఇంకా 3.5 hours అయితే చూపిస్తుంది. మొత్తం చాలా బాగుంది షిమ్లా వెళ్ళక ముందలే. అసలు ఎదురు హౌసెస్ కానీ చాలా బాగుంది. ఇటు వెదర్ మాత్రం. మనం షిమ్లా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, ఇంకా షిమ్లా వెళ్ళక ముందలే లొకేషన్ ఇంత బాగుందంటే షిమ్లా వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగుంటుందో. మొత్తం ఘాట్ రోడ్ లో ట్రావెల్ అయితే చేసుకుంటూ రావాలి. మొత్తం కొండ ప్రాంతమే, చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ కూడా అయితే జరుగుతూ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. మనం మన ఊరి దగ్గర ఉంటే ఇవన్నీ చూడగలమా చెప్పండి? ఉద్యోగం చేసుకోవాలన్నా మన ఊరు నుంచి మనం బయటికి రావాలి. ఏమన్నా ప్లేసులు చూడాలన్నా మన ఊరు నుంచి మనం బయటికి రావాలి. మన ఊర్లో మన ఇంట్లో కూర్చుంటే ఏముండదు. ఇదిగోండి, ఇలాంటి చిన్న చిన్న ఈ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. భయ్యా చూడండి ఎలా వచ్చాడో, అంతను అటు వెళ్ళిపోయేవాడు. కొంచెం చూసుకొని రండి. ఏ ఘాట్స్ లో అయినా ఇంతే ఉంటది. ఈ ఒక్క ఘాట్ అనే కాదు, ప్రతి ఒక్క ఘాట్ రోడ్ లో మనం జాగ్రత్తగా సేఫ్ గా వెళ్ళాలి. వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం మబ్బులు లేచింది. అది కాక చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి. అసలు ఇక్కడ వెదర్ అయితే ప్రెడిక్ట్ చేయలేము. మొత్తం కొంచెం దూరం అయితే ఏమో ఎండ కాస్తుంది, ఇంకొంచెం దూరం అయితే వాన పడుతుంది. అసలు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను వెదర్ అయితే. ఇక్కడ పదండి, మనం లేట్ చేయకుండా షిమ్లా అయితే వెళ్ళిపోదాం. నేను క్యామ్ తీసి లోపల పెట్టేస్తున్నాను, ఎందుకంటే మొత్తం వర్షం పడుతుంది కాబట్టి. కనిపిస్తుంది కదా మన బైక్. లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. చూడండి,
చూడండి మనకి సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను ఘాట్ రోడ్ లోనే ఉన్నాను, రైడ్ చేస్తూనే ఉన్నాను. మనకి మబ్బు పట్టేసింది, వర్షం పడుతుంది. అసలు ఇక్కడ కొండల్లో వెదర్ అయితే అసలు ప్రెడిక్ట్ చేయలేము. మనం నార్త్ సైడ్ కి వస్తే అసలు ప్రెడిక్ట్ చేయలేము. ఇందాకైతేనేమో ఐస్ రెయిన్ అయితే పడింది, ఇప్పుడు వచ్చేసి నార్మల్ రెయిన్ అయితే పడుతుంది. ఇందాక ఐస్ రెయిన్ పడినప్పుడు నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అవి వచ్చేసి మీద పడుతుంటే నేను ఒక చిన్న ప్లేస్ దగ్గర అయితే ఆగాను. మళ్ళీ ఇక్కడ చూడండి ఎండ అయితే వస్తుంది, అక్కడంతా వర్షం పడుతుంది బ్లాక్ గా ఉన్న దగ్గర అంతా. మళ్ళీ ఇటు సైడ్ ఏమో వర్షం లేదు. ఒక లొకేషన్ కనపడితే ఆగాను. చూడండి చాలా బాగుంది. అసలు సూర్యకిరణాలు చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సూర్యకిరణాలు భలే పడుతున్నాయి మబ్బుల్లో నుంచి. ఇది చాలా హై ఆల్టిట్యూడ్ అన్నమాట. హై ఆల్టిట్యూడ్ కి వెళ్తున్నాం మనం. ఉండే కొద్ది ఇంకా ఆల్టిట్యూడ్ పెరుగుతా ఉంటది. మనం షిమ్లా దగ్గరికి వెళ్లే కొద్ది మనాలి వెళ్తే ఇంకా చలి విపరీతంగా ఉంటది. అండ్ అది కాక మనకి స్నో కూడా ఉంటది మనాలిలో. నేను లైఫ్ లో ఇప్పుడు దాకా దగ్గరగా స్నోన్ అయితే టచ్ చేయలేదు. నా లైఫ్ లో స్నోన్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇంకొక 2-3 days లో మనాలి అయితే వెళ్ళిపోతాను. ఎప్పుడైతే షిమ్లా వ్లాగ్ అయిపోతుందో అప్పుడు నేను వెంటనే మనాలి అయితే స్టార్ట్ అయిపోతాను. పదండి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోదాం. నేను బ్యాగ్ కి చూడండి వర్షం పడుతుందని చెప్పి రెయిన్ కవర్ అయితే క్యారీ చేస్తున్నాను. ఈ రెయిన్ కవర్ వచ్చేసి దీనిదన్నమాట. దీని రెయిన్ కవర్ దీనికి వేసాను. ఇది ఆల్రెడీ వాటర్ ప్రూఫే, ఇంకా అందుకనేసి దీనికి వేసాను. దీంట్లో ల్యాప్టాప్ ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ ఉన్నాయి, పవర్ బ్యాంక్స్ అలాంటివి. అందుకే దానికి ఈ రెయిన్ కోట్ అయితే వేసాను. పదండి ఇక్కడ నుంచి వెళ్దాము. మైక్ మర్చిపోయి బయట పెట్టేశాం. డివోషనల్ సాంగ్స్ వింటూ రైడ్ చేస్తుంటే ఘాట్ రోడ్ లో అసలు క్రేజీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఉన్న లొకేషన్స్ చూసుకుంటా ఘాట్ రోడ్ లో రైడ్ చేస్తా పాటలు వింటా ఉంటే, అది కూడా డివోషనల్ సాంగ్స్. చాలా బాగుంటది ఆ ఎక్స్పీరియన్స్, ఆ మజానే. అన్న వాళ్ళు ఎవరో కనిపించారు. అన్న వాళ్ళు కనిపించేసి నా యూట్యూబ్ ఛానల్ అయితే అడిగారు. అన్న వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు. అన్నది బెంగళూరు అంట, అండ్ వీళ్ళందరిది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. మనకి బెంగళూరు సైడ్ వస్తా ఉంటారు. అన్న వాళ్ళకి కన్నడ కూడా తెలుసు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. మనకి అక్కడ దీదీ కూడా ఉన్నారు, తన వాళ్ళ ఫ్రెండ్ అంట. వాళ్ళు షిమ్లా అయితే వెళ్తున్నారు. నేను వ్యూ కోసం డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాను. అసలు నేను వీడియోలో చూపించే దానికన్నా ఒక 10 రెట్లు బాగుంటది లొకేషన్ అయితే. తప్పకుండా రండి షిమ్లా రూట్ లో. అది కూడా డెహ్రాడూన్ నుంచి షిమ్లా వెళ్లే రూట్ లో మొత్తం ఘాట్ రోడ్డే, అంత ఘాటి ఉంటది. మనకి చాలా బాగుంటది రూట్ మాత్రం. లొకేషన్ ఇంకా అదిరిపోతాయి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, అండ్ ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం ఫొటోస్ లొకేషన్స్. ఒక్కసారి మనం డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. చూడొచ్చు ఎయిర్ ఎంత గట్టిగా వస్తుందో. డ్రోన్ అయితే షేక్ అవుతుంది ఎయిర్ దెబ్బకి. నేనైతే డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాను, రిస్క్ చేసి చూద్దాము. నేను డెహ్రాడూన్ నుంచి షిమ్లా వచ్చేటప్పుడు కొంచెం దూరం వరకు రూట్ అయితే అస్సలు బాగాలేదు. ఏంట్రా బాబు ఈ రూట్ అనుకున్నాను. ఒక్కసారి నేను షిమ్లా ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాను. అసలు ఏమన్నా రోడ్ రైడర్స్ కి అయితే ది బెస్ట్ రోడ్ అని చెప్పుకోవచ్చు. ఘాట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా బాగుంటది. ఇటు ఘాట్ మాత్రం మనకి ఇక్కడ నుంచి షిమ్లా వచ్చేసి 116 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక్కసారి ఇటు వ్యూ చూడండి. నా లైఫ్ కి ఇది చాలా వర్త్ అన్నమాట. ఈ ఊరు పేరు వచ్చేసి దేవ్ ఘాట్ అంట. మనకి చిన్న చిన్న ఊర్లు అయితే తగులుతూ ఉంటాయి మధ్యలో, చాలా బాగుంటాయి. మనకి ఎక్కడ చూసినా మొత్తం ఫొటోస్ లొకేషన్సే. ఈ మధ్య కొత్తగా వేసినట్టున్నారు ఈ రూట్ ని. చాలా బాగుంది రూట్ అయితే మాత్రం. ఎక్కడ చిన్న ప్యాత్ హోల్ కూడా లేదు, మొత్తం ఘాట్ రోడే కానీ చిన్న ప్యాత్ హోల్ అంటే ఒక్క ప్యాత్ హోల్ కూడా లేదు. నేను బైక్ ని చాలా బెండ్ చేస్తూ రైడ్ చేస్తున్నాను. అంటే ఘాట్ రోడ్లోకి వచ్చినప్పుడు మరి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎందుకండి మనం ఘాట్ రోడ్ రైడ్ చేసేది. అసలు చూసారా
ఎంత టర్న్ ఉంటుందో. మనకి కన్ను చూపు మేరల్లో మొత్తం కొండలే. నేను ఎక్కడి వరకు అయితే చూడగలుగుతున్నానో అక్కడ వరకు మొత్తం కొండలే. 4 సైడ్స్ మొత్తం కొండలే ఉన్నాయి. నేను వెదర్ అయితే ఈసారి బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. షిమ్లా నుంచి వచ్చేటప్పుడు కొంచెం సేపు దారిలో బ్రేక్ అయితే తీసుకున్నాను. అండ్ అక్కడ బ్రేక్ తీసుకొని ఒక్కడనే ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటా ఉన్నాను. నాకు చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. వాటి గురించి ఆలోచించుకుంటా ఉన్నాను. చుట్టూ కొండల్ని చూస్తూ చాలా పీస్ గా అనిపిస్తుంది. అలా పీస్ గా కూర్చొని ఆలోచించడం వల్ల మనకి ఐడియాస్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలా ఏంటా అనేసి. మనకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది నలుగురితో షేర్ చేసుకోవద్దు. మన ప్రాబ్లమ్ ని మనమే సాల్వ్ చేసుకునేటట్లు ఉండాలి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ప్రెసెంట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన షిమ్లాలో ఉన్నాను. నేను నైట్ రూమ్ కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 9 అయింది టైం. అందుకనేసి నేను నైట్ వీడియో తీయలేకపోయాను. నేను ఇప్పుడు జాకు టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. మనం జాకు టెంపుల్ కి వెళ్లే ముందర నా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటది. నేను ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాను. మనకి షిమ్లాకి ఇంకొక పేరు కూడా ఉంది, అదే శ్యామల అన్నమాట. మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి శ్యామల అని చెప్పి పలకటం రాక వాళ్ళు షిమ్లాగా అయితే చేంజ్ చేసేసారు నేమ్ ని. యాక్చువల్ నేమ్ అయితే మనకి శ్యామల అన్నమాట. మనకి షిమ్లాలో ఇప్పుడు సీజన్ అన్నమాట. సీజన్ వల్ల రూమ్ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే నేను హోమ్ స్టే లో ఉంటున్నాను. మన తెలుగు స్టేట్స్ లో ఫుల్ గరం గరంగా ఉంటది. ఆ ఎండ నుంచి తప్పించుకోవడానికి కొంతమంది షిమ్లా వచ్చి అయితే చిల్ అవుతా ఉంటారు. షిమ్లాలో ఏ ప్లేసెస్ చూడాలని చెప్పి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇది సమ్మర్ క్యాపిటల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెదర్ చాలా చల్లగా ఉంటది. మనకి ఇక్కడ సమ్మర్ క్లైమేట్ అనేది అసలు ఉండదు. ఎండ వస్తున్నా సరే చాలా చల్లగా ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం బైక్ ఇక్కడ అయితే పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసుకొని ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంటది. ఆ లిఫ్ట్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్దాం, చూపిస్తాను. ఇక్కడ 50 రూపీస్ అయితే తీసుకున్నారు పార్కింగ్ కి నాకు. ఇప్పుడు మనం లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట లిఫ్ట్. మనం లిఫ్ట్ లో పైకి అయితే రావాలి. ఇక్కడ పైనుంచి నడుచుకుంటా మనం రోప్వే దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ లిఫ్ట్ అన్నమాట. ఈ లిఫ్ట్ కూడా మనం ఎక్కాలి. నేను ఇప్పుడు 2 లిఫ్ట్స్ అయితే చేంజ్ అవుతున్నాను. కటింగ్ ఏముంది వాడు చూడండి, బేబీ కటింగ్ చేసేసాడు. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట వెహికల్ పార్కింగ్. నేను వెహికల్ అక్కడైతే పార్క్ చేసేసాను. పార్క్ చేసి ఇప్పుడు నేను జాగు టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. మనకి పైన చూసుకున్నట్లయితే స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తా ఉంటది. ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా బాగుంటది. మాల్ రోడ్ అన్నమాట. మనం ఇటు సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ రావాలి రోప్వేకి. చూస్తున్నారు కదా, ఈ ఎత్తులో అయితే నడుచుకుంటూ రావాలి. మనకి ఇంకొంచెం ముందల్లో టికెట్ కౌంటర్ అయితే ఉంది. మనం రోప్వే దగ్గర నుంచి డైరెక్ట్ గా టెంపుల్ గా అయితే వెళ్ళిపోతాం. చూద్దాం పదండి పైన ఎలా ఉంటది ఏంట అనేసి. కనిపిస్తుంది కదా, పర్ పర్సన్ చూడండి 550 అయితే తీసుకుంటారు 2 వే కి. 1 వే వచ్చేసి 300 అన్నమాట. పిల్లలకి అయితే 250 రూపీస్. ఇక్కడ చాలా తక్కువ. మనం పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. మనం రోప్వే దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ 2 బొమ్మలు అయితే ఉన్నాయి. వీళ్ళ పేరు ఏంటో తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీళ్ళిద్దరు పేర్లు ఏంటో. అసలు చూడండి బొమ్మలు చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. వాళ్ళు నిజంగా నా సైడే చూస్తున్నట్టుంది, అంత బాగున్నాయి అన్నమాట బొమ్మలు. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం రోప్వే దగ్గరికి అయితే వచ్చేసాము. మనం లోపలికి వెళ్ళాలి. నేను రోప్వేలో అయితే వచ్చేసాను. చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి. చాలా బాగుంటది. సార్ నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా ఎత్తులోకి అయితే వస్తాం. మనం టెంపుల్ కి వెళ్ళాలంటే బై రోడ్ ఉంటది, అలాగే రోప్వే కూడా ఉంటది. నేను రోప్వే అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం అనేసి. ఒకసారి నా బ్యాక్ సైడ్ వ్యూ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, మొత్తం చాలా బాగుంటది. మీరు వచ్చినప్పుడు మాత్రం కేబుల్ రైడ్ అయితే తప్పకుండా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. పర్ పర్సన్ వచ్చేసి 550 రూపీస్ అయితే తీసుకుంటారు. మనకి ఇటు సైడ్ నుంచి చూడండి ఇంకొక కేబుల్ రైడ్ అయితే కిందకైతే వెళ్తున్నారు. మనం
మనకి 2 రైడ్స్ కన్నా ఎక్కువ అయితే అలౌ చేయట్లేదు. ఇదొక బాక్స్ అండ్ నా ఎదురు ఒక బాక్స్ ఉంది, ఆ ఒక బాక్స్ని అలౌ చేస్తున్నారు. ఓన్లీ ఈ 2 బాక్సెస్ని అలౌ చేస్తున్నారు. మనం ఇప్పుడు జాకు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. 108 feet ఉంటుంది స్వామి వారి విగ్రహం అయితే, చాలా బాగుంటది, చూపిస్తాను. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నా ఎదురు కనిపిస్తుంది టెంపుల్ అనమాట. మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి. 108 feet ఉన్నారు స్వామి వారు మాత్రం. చాలా బాగుంది ఇక్కడ నుంచి టెంపుల్. భయ్యా పంజాబ్ నుంచి అంట, నాకు ఇక్కడ నుంచి అయితే పరిచయం అయ్యాడు భయ్యా. తుమారా నామ్ క్యా హై భయ్యా? హర్మన్. భయ్యా పేరు వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మనకి టెంపుల్. ఇక్కడ చిన్న చిన్న కోతులు కూడా ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి. నేను ఇప్పుడు దర్శనం అయితే చేసేసుకున్నాను. మనకి ఆంజనేయ స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది. నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనమాట. 108 feet అయితే ఉంటది స్వామి వారి విగ్రహం వచ్చేసి. మనకి స్వామివారు సింధూరం రంగులో అయితే ఉంటారు. ఇక్కడ చుట్టూ లొకేషన్ అయితే చూడండి, చాలా బాగుంటది లొకేషన్ అయితే. మాల్ రోడ్ కి అయితే వెళ్దాం. మనం చూడవలసిన ప్లేసెస్ అన్ని మాల్ రోడ్ దగ్గరలోనే ఉంటాయి. మీకు మొత్తం చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఇప్పుడు మాల్ రోడ్ కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి మొత్తం ఇది రోప్వే టికెట్స్ ఇచ్చే బిల్డింగ్ అనమాట. మనకి టికెట్స్ కావాలనుకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే మనకి కింద మాల్ రోడ్ స్టార్టింగ్ లోనే మనకి టికెట్స్ ఇచ్చే వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం టికెట్స్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను మీకు మాల్ రోడ్ మొత్తం చూపిస్తాను, ఏ ప్లేస్లకి వెళ్ళాలి ఏంటనేసి. ఇదంతా మాల్ రోడ్ అనమాట. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మనకి క్రైస్ట్ చర్చ్. ద రిడ్జ్ అని చెప్పి ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటది. పదండి మనం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. మనకి కావాలనుకుంటే కింద స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మాల్ రోడ్లో మనకి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఏది కావాలో వాళ్ళ షిమ్లా వాళ్ళు చేసిన హ్యాండ్మేడ్ వస్తువులు కూడా ఉంటాయి. చెక్క వస్తువులు, మనకి కావాల్సిన శాల్వాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది మాల్ రోడ్ మాత్రం. మనం బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి నైట్ టైం అయితే మాల్ రోడ్ చూడడానికి చాలా బాగుంటుంది. మీకు నైట్ కూడా వచ్చి చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో అనేసి. చూపిస్తుంది కదా, అదే అనమాట క్రైస్ట్ చర్చ్. ఆ చర్చ్ పక్కనే మనకి చూడండి లైబ్రరీ అయితే ఉంటుంది. మనకి లైబ్రరీ పక్కనే హవాగర్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్ మొత్తాన్ని మనకి ద రిడ్జ్ అని చెప్పి పిలుస్తారు. ఈ లొకేషన్స్కి ఫొటోస్కి అయితే ది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ మనకి ఇటు సైడ్ వెళ్తే ఇది మొత్తం లక్కర్ బజార్ అనమాట. ఒకసారి మనకి ఇక్కడ చూడండి, మనకి హార్స్ రైడింగ్ కూడా ఉంది. చిన్నపిల్లలతో వస్తే ఇక్కడ భలే అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం. దానిపైకి వెళ్ళి అయితే చూద్దాం పదండి వ్యూ ఎలా ఉంటుందో. మనకి చర్చిలోకి వెళ్ళడానికి ప్రార్థన చేసే టైంలో వీడియో అయితే ఎలా ఉండదు, అందుకే నేను లోపల వీడియో అయితే తీయలేదు. చర్చిలోకి అయితే వెళ్ళి వచ్చాను. బ్యాక్ సైడ్ చూడండి సన్సెట్ అయితే అవుతుంది. మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంది సన్సెట్ మాత్రం. కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ సన్సెట్ అయితే ఇక్కడ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం మాల్ రోడ్ కి అయితే వెళ్దాము. సన్సెట్ చూసేసాం కదా, చాలా బాగుంటది. మొత్తం లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మొత్తం లైటింగ్ అయితే వేశారు. మనకి సైడ్ నుంచి చూడండి, దాని పేరు వచ్చేసి హవాగర్ అనమాట. దాని పైకి వెళ్ళి వ్యూ అయితే చూపిస్తాను, చాలా బాగుంటది. మనకి ఇక్కడ చిన్నపిల్లలు వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. మనకి ఇక్కడ చూడండి చాలా హార్స్ రైడర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ హార్స్ రైడ్ నుంచి ఇటు సైడ్ గా వెళ్తే లక్కర్ బజార్ వస్తుంది. మనకి చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ అయితే ఇటు సైడ్ అయితే చేయొచ్చు. మనం ఇప్పుడు దాని పైకి వెళ్ళి అయితే వ్యూ అయితే చూపిస్తాను పదండి ఎలా ఉంటుందో. మొత్తం లైటింగ్లతో చాలా బాగుంది ఇటు సైడ్ మాత్రం. మనకి హవాగర్ దగ్గర నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది పైనుంచి.
ఫుల్గా ఆకలేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. నా బ్యాక్ సైడ్లో మెక్డీ ఉంది. మనకి చర్చికి బ్యాక్ సైడే ఉంటుంది మెక్డీ. మనం లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే తిందాం పదండి మెక్డీలో. చూశారు కదా చర్చ్ని. ఇప్పుడు మనం మాల్ రోడ్కి అయితే వెళ్దాం పదండి. మనకి ఇక్కడ నుంచి మాల్ రోడ్ చాలా దగ్గర అనమాట. మనకి ఇటు సైడ్ మొత్తం మాల్ రోడ్, ఇంకా కింద మొత్తం కనిపించేది అంతా మనకి లైట్లలో చాలా బాగుంటుంది మాల్ రోడ్. నైట్ అయిపోయింది కాబట్టి నేను రూమ్కి వచ్చేసాను. నేను రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఎర్లీ మార్నింగే మనాలి అయితే స్టార్ట్ అవుతాను. మనాలి వెళ్ళే ముందర మనకి అమ్మవారి టెంపుల్ ఉంది, తారాదేవి అమ్మవారి టెంపుల్. అమ్మవారి దర్శనం అయితే చేసుకొని నేను ఎర్లీ మార్నింగ్ మనాలి అయితే స్టార్ట్ అయిపోతాను. అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి షిమ్లా మొత్తం కనపడుతుంది. దూరంలో మంచు కొండలు కనపడుతున్నాయో లేదో తెలియదు కానీ ఒక కొండ మీద లైట్ గా మంచు అయితే ఉంది వైట్ కలర్ లో. మన బండి ఇక్కడైతే పార్కింగ్ చేశాను. ఇక్కడ పార్కింగ్ చేసుకుని టెంపుల్ లో అయితే ఇటు అయితే వెళ్ళాలి. చూద్దాం పదండి. కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. అమ్మవారు మనకి లోపల అయితే ఉంటారు. శివాలిక్ కొండల పైన అమ్మవారి గుడిని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం అమ్మవారి ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. దాదాపు 300 ఏళ్ల క్రితమే అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సముద్ర మట్టానికి సుమారు 1850 మీటర్ల ఎత్తులో అయితే మనకి ఆలయం అయితే ఉంటుంది. ఆలయం చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది అమ్మవారి ఆలయం దగ్గర. రాజవంశ కాలంలో తారాదేవి అమ్మవారిని ఇక్కడైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి నేను రూమ్ కి అయితే వచ్చేసాను. నేను ఇప్పుడు రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ నేను మనాలి అయితే స్టార్ట్ అవుతాను. మనాలి వీడియోలో మిమ్మల్ని నేను మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ జై శ్రీరామ్.